శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఘనానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతభే సిద్ధసాధనం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాలు కలగాలని కోరుకుంటూ, అదేవిధంగా మీరు అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమము దిగ్విజయంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా శ్రీమన్నారాయణ కటాక్షం కలుగుతూ ఆరోగ్య మనోవాంఛలు కలుగుతూ ఉండాలని కోరుకుంటూ, డిసెంబర్ నెలలో ఈ మేషరాశి దగ్గర నుంచి మొదలుకొని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి, అద్భుత అవకాశం ఈ డిసెంబర్ నెలలో మనల్ని ఏమైనా వరిస్తోందా, ఆర్థికంగా ఈ నెల స్థిరత్వం ఏర్పరచడానికి ఏదైనా అవకాశం ఉందా, ఈ డిసెంబర్ నెలలో ఏమన్నా పెను ప్రమాదాలు ఉన్నాయా, ఒకవేళ అటువంటి ప్రమాదాలు ఉంటే తప్పించుకోవడానికి ఎటువంటి దేవతారాధన చేయాలి, ఏ మంత్రాన్ని మనం నిత్యము ఉచ్చరించుకోవాలి, ఈ నెలలో మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా ఎటువంటి దానం చేస్తే కలిసి వస్తుంది, ఆర్థికంగా కానీ ఆరోగ్య సమస్యలు కానీ తొలగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా, ఈ నెలలో అన్నా సరే అప్పుల బాధలు బయటపడతాయా లేదా, ఈ డిసెంబర్ నెలలో మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా ఆకస్మిక ధనప్రాప్తి ఉందా, ఎటువంటి అక్రమ సంబంధాలన్నా బయటపడతాయా, మా యొక్క జీవితంలో మార్పులు అనేటువంటివి ఈ నెలలో ఏమన్నా సంభవిస్తున్నాయా లేదా అనేటువంటి పూర్తి విషయాన్ని మనం కూలంకషంగా పరిశీలన చేసుకుని ఎటువంటి దానాలు, ఎటువంటి దేవతారాధన చేయడం, ఈ నెలలో ఏ విధంగా మన యొక్క కార్యక్రమాలు ముందుకు వెళ్ళడానికి మనం ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా పరిశీలన చేసుకుని చక్కగా భగవంతుడి కటాక్షంతో మనం అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయం చేసుకునేటువంటి విధంగా ఇప్పుడు డిసెంబర్ ఫలితాలను మనం వివరించుకుందాం. తులారాశి వారికి డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అని పరిశీలన చేసుకుంటే కనుక, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఎక్కువ అవడం, ఎందుకొరకు నా ఆర్థిక సమస్యలు తీరడం లేదు అనేటువంటి ఒక సతమతంలో ఉండడం ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. ధనం అనేటువంటిది ఇసుగు జారినట్టుగా జారిపోవడం, ఎంత శ్రమించినా కూడా డిసెంబర్ నెలలో అప్పులు తీరవు. డిసెంబర్ నెల కూడా పరీక్షాకాలంగా చెప్పవచ్చు. ఆరోగ్య సమస్యలు అనేటివి ఎక్కువ అవుతూ ఉంటాయి. రాజకీయంలో ఉన్నవారి కాస్త ఊరట కలుగుతుంది. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని గుర్తించినటువంటి మీ యొక్క క్యాడర్ మీరున్నారు అనేటువంటి విషయాన్ని గుర్తిస్తుంటారు. విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అనుకున్నటువంటి ఉత్తీర్ణత ఖచ్చితంగా లాభపడుతుంది. దంపతుల మధ్య చికాకులు అనేటువంటివి కాస్త తగ్గుముఖం పడతాయి. ఇంతకు ముందు కంటే గొడవలు అనేటువంటివి కొంచెం తగ్గడం, ఇలాగా మనం ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ మీద ఉంటే బాగుంటుంది అని కలిసి మాట్లాడుకోవడం, అన్యోన్యత పెరగడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఇక తులారాశి వారికి వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకుంటే కనుక ఈ నెలలో ప్రత్యక్షంగా వ్యాపారాలు చేయండి. అది కూడా 8వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 23వ తారీఖు మధ్యలో వ్యాపారానికి అద్భుతంగా కలిసి వస్తుంది. సినీ పరిశ్రమలు కానీ, నెట్వర్క్స్ కానీ, లేదా కంప్యూటర్ సంబంధించిన రంగాలు కానీ, ఎలక్ట్రికల్ కానీ, వుడ్ వర్క్ సంబంధించి కానీ 5 రంగాలు కూడా తులారాశి వారికి కలిసి వచ్చేటువంటి సూచన. స్టాక్ మార్కెట్లో ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక ఆచితూచి వెచ్చించండి. ధన నష్టపోరు, కానీ మీ ధనం ₹1 అభివృద్ధి చెందదు, అలాగే నష్టం పోదు, సమతుల్యంగా ఉంటుంది. తులారాశి వారికి తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది ఈ నెల వచ్చేటువంటి అవకాశం లేదు. ఆకస్మిక ధనానికి అసలు అవకాశం ఎక్కడా కనిపించడం లేదు. విదేశాలు వెళ్ళాలి అనేటువంటి కోరిక ఎవరికైతే ఉందో వారు ఖచ్చితంగా శ్రీకారం చుట్టుకోండి. కలిసి వచ్చేటువంటి పరిణామాలు ఎక్కువగా కనబడుతున్నాయి. డిసెంబర్ నెల
15వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు కూడా విదేశానికి వెళ్ళడానికి అద్భుత అవకాశం గోచరిస్తోంది. ఇక సంగీత సాహిత్య కళ సినీ పరిశ్రమల్లో ఎవరైతే ఉంటారో వారికి అవకాశం ఇస్తామని చెప్తారు, కానీ ఆ అవకాశం మీ దగ్గర వరకు రానివ్వరు. సరే చూద్దాం, తర్వాత ఆలోచిద్దాం, నేను చెప్పాను ఆయన ఒప్పుకోలేదు అని అనేక రకాలైన సాగులు చెప్పి మీకు వచ్చేటువంటి అవకాశాన్ని కూడా వాళ్ళు అడ్డుకట్ట వేస్తూ ఉంటారు. కాబట్టి తులారాశి వారు అవకాశం వచ్చిందని పొంగిపోకుండా పూర్తిగా మీ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి మాత్రమే చూసుకోండి. ఈ తులారాశి వారు నిరుద్యోగుల విషయానికి వస్తే ఉద్యోగ ప్రాప్తి కలిగేటువంటి అవకాశం కొంచెం తక్కువగా కనబడుతోంది. కానీ మీరు ఒక భరోసా తీసుకుని ఉద్యోగ అవకాశం మాత్రం ఖచ్చితంగా కనబడుతూ ఉంటుంది. ఇక తులారాశిలో వారు ఫ్లాట్లు కానీ స్థలాలు కానీ పొలాలు కానీ ఏదైనా కొనుగోలు చేయాలి అనుకుంటే ఉత్తర దిక్కుగా ఉన్న కొనుగోలు చేయండి, కలిసి వస్తుంది. మీరు పెట్టిన పెట్టుబడికి న్యాయం చేకూరుతుంది. ఆడవారి విషయానికి వస్తే సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి అంతగా గోచరించడం లేదు. సంతానం ఆలోచనని ఈ నెల వాయిదా వేసుకోవడం ఉత్తమమైనటువంటి విషయం. ఎవరైతే వివాహం కొరకు చూస్తున్నారో వారికి వివాహానికి దారులు అయితే కనబడతాయి, కానీ సంబంధం ఓకే అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువగా కనబడుతున్నాయి. విలువైనటువంటి ఆభరణాలు, విలువైనటువంటి కాగితాలు పోగొట్టుకోవడం, నానా ఇబ్బందులు పడడం, మానసిక క్షోభకు గురవడం అనేటువంటిది తులారాశి వారికి జరుగుతూ ఉంటుంది. ఇక తులారాశిలో ఉన్నటువంటి వారు విందు వినోదాల్లో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఇచ్చినా కూడా అనవసరంగా ఈయనకి ఇచ్చాము, ఈయనకి ఇవ్వకుండా ఉండవలసింది ప్రాధాన్యత అని మీ మీద లేనిపోని నీలాపనిందలకు గురి చేసేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. అంతేకాకుండా తులారాశి వారు మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. మీ టైము, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ లేకపోతే కనుక మీ ఫోటో ఒకటి నాకు పంపించినట్లయితే కనుక మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పి వాటి గణాంకాల ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి జరుగుతూ ఉంటుంది. ఇక తులారాశి వారిలో ఆరోగ్యపరమైన సమస్యలు అనేటువంటివి కాస్త ఇబ్బందిదాయకంగా ఉన్నా, ఇది పరీక్షాకాలంగా ఉన్న ఆరోగ్యం విషయంలో పర్వాలేదు, ఏమీ కాదు అని మనోస్థైర్యాన్ని మీకు మీరే చెప్పుకుంటారు. ప్రమాదాలు అనేటువంటివి అంతగా లేవు. ప్రయాణాలు చేసుకున్నప్పుడు మాత్రం కొంచెం ఆచితూచి ప్రయాణాలు చేయండి. ఎక్కడా కూడా ప్రమాదం అనేటువంటిది లేదు. శత్రువుల భయం మాత్రం ఎక్కువగా ఉంది. మిమ్మల్ని కాస్త శత్రువులు వెన్నుబోడు పడిచేటువంటి అవకాశం లభిస్తూ ఉంది. తులారాశి వారు అనుకున్నటువంటి ఫలితాలు సాధించడానికి ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్యం అష్టకం చదవడం లేదా సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శనం చేసుకోవడం అత్యంత శ్రేయస్కరమైన విషయం. ఈ డిసెంబర్ అంతా కూడాను చందనాన్ని బొట్టుగా ధరించుకోండి. పైగా ఈ తులారాశి వారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంతగా గావించుకుంటే అంత శ్రేయస్కరమైన విషయంగా చెప్పొచ్చు. డిసెంబర్ నెలంతా కూడా తులారాశి వారు ఉన్నతమైన స్థితిగతులు పొందాలి అనుకుంటే కనుక షణ్ముఖాయ దేవాయ నమో నమః అనేటువంటి మహామంత్రాన్ని పఠించుకోవడం అత్యంత శ్రేయస్కరం. ఎల్లవేళలా వల్లీ దేవసేనుడు మిమ్మల్ని రక్షించేయాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతోంది.